Good morning, students. Today I am discussing about the topic is Kelvin cycle. ఈ కెల్విన్ సైకిల్ ని మనం ఏమని పిలుస్తామంటే పెంటోస్ రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే కెల్విన్ సైకిల్ అని డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకుంటే రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని అడగవచ్చు, లేకుంటే C3 ప్లాంట్స్ అని అడగవచ్చు అనమాట. ఎలా అయినా అడగవచ్చు. ఎస్ఏ క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు. C3 ప్లాంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగవచ్చు, లేకుంటే రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేకపోతే కెల్విన్ సైకిల్ డైరెక్ట్ క్వశ్చన్ అని అడగవచ్చు, ఇండైరెక్ట్ గానే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఎలా అడిగినా మనం మాత్రం ఈ మూడు గుర్తుపెట్టుకొని ఎస్ఏ క్వశ్చన్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? మనకి ఈ టెంపరేట్ రీజియన్స్లో అదేవిధంగా ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కువ C3 ప్లాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. C3 ప్లాంట్స్ ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? టెంపరేట్ రీజియన్స్ అండ్ ట్రాపికల్ రీజియన్స్లో సమశీతోష్ణ మండల ప్రాంతాల్లోనూ అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో C3 ప్లాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ C3 ప్లాంట్స్లో జరిగే CO2 ఎసిమిలేషన్ లేదా మనకి ఈ CO2 యొక్క ఫిక్సేషన్ని మనం ఎవరు పిలుస్తున్నామంటే ఈ కెల్విన్ సైకిల్ ద్వారా తెలియజేస్తాం అనమాట. కెల్విన్ సైకిల్ అని పిలుస్తాం, లేదా రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేగా పిలుస్తాం అనమాట. కార్బన్ స్వాంగీకరణ C3 మొక్కల్లో జరిగే కార్బన్ స్వాంగీకరణ లేదా స్థాపన అనమాట. స్వాంగీకరణ లేదా స్థాపన జరుగుతుంది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం C3 ప్లాంట్స్ లేదా కెల్విన్ సైకిల్ ద్వారా దీన్ని తెలియజేస్తున్నాం అనమాట. ఈ కెల్విన్ సైకిల్లో మనకి పెద్ద సైకిల్ ఫార్మేషన్ ఇచ్చాడు. డైరెక్ట్గా ఆ సైకిల్ ఫార్మేషన్ వేసి మీకు చెప్పామనుకోండి, బాబోయ్ ఎంత పెద్దగా ఉందంటే అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను సైకిల్ ఫార్మేషన్ ఏం వెయ్యట్లేదు, కానీ ఫస్ట్ మీకు అది అర్థమైపోయింది అనుకోండి, సైకిల్ చూడంగానే ఓహో ఇంతేనా ఏమి లేదు దీంట్లో అనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం బోర్డు నిండా సైకిల్ వేసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు అది సరిగ్గా చూడగానే భయం వేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను వేయట్లేదు, సైకిల్ అయితే వేయట్లేదు. ఆ సైకిల్ నేను సెండ్ చేసేస్తాను. సైకిల్ వేయను కానీ దాంట్లో గ్రూప్లో సెండ్ చేసేస్తాను, మీరు చూసుకోండి. అవి ఒక్కసారి మీరు వింటే, క్లాస్ వింటే అర్థమవుతుంది అనమాట. సైకిల్ చూసి భయపడడం కన్నా ఫస్ట్ క్లాస్ వింటే ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట. కెల్విన్ సైకిల్ ఇదేం పెద్ద కష్టంగా ఏమనిపించదు, జాగ్రత్తగా వింటే చాలా ఈజీ అనమాట. కానీ ఫస్ట్ సైకిల్ చూసామంటే కనుక భయం వేస్తుంది. సైకిల్ చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అన్నీ షార్ట్ ఫామ్లోనే ఉంటాయి, వర్డ్స్ అన్నీ కూడా షార్ట్ ఫామ్లోనే ఉంటాయి. ఇదేంట్రా బాబు ఇలా ఉందనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక్కసారి కనుక విన్నామంటే, క్లాస్ విన్నామంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ సైకిల్ చూడంగానే ఓ ఇంతేనా దీంట్లో ఉన్నది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కెల్విన్ సైకిల్లో దీంట్లో మనకి చెప్పుకున్నాం కదా, కార్బన్ డైఆక్సైడ్ CO2 యొక్క మనకి ఎసిమిలేషన్ లేదా ఫిక్సేషన్ని కెల్విన్ సైకిల్గా చెప్పుకుంటున్నాం కదా. దీంట్లో మనకి 3 స్టేజెస్ ఉంటుంది అనమాట. దీంట్లో జరిగే రియాక్షన్స్, బయోకెమికల్ రియాక్షన్స్ 3 టైప్స్గా జరుగుతాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి కార్బాక్సిలేషన్, రెండోది రిడక్షన్, మూడోది రీజనరేషన్ ఆఫ్ RUBP. RUBP మీన్స్ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్. RUBP అంటే రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనమాట. ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ 3 స్టేజెస్ ఇంపార్టెంట్ అనమాట. కెమికల్ మనకి బయోకెమికల్ రియాక్షన్స్ 3 అనమాట. ఇవి ఈ కెల్విన్ సైకిల్లో జరిగే 3 జీవరసాయనిక చర్యలు 3 స్టేజెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ కార్బాక్సిలేషన్, సెకండ్ది రిడక్షన్ క్షయకరణం, మూడోది రీజనరేషన్ ఆఫ్ RUBP రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనమాట. ఈ RUBP యొక్క పునరుత్పత్తి థర్డ్ వన్ అనమాట. దీంట్లో మనం ఫస్ట్ వన్ కార్బాక్సిలేషన్ కోసం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటమ్మా కార్బాక్సిలేషన్. ఈ కార్బాక్సిలేషన్ చర్యలో ఇక్కడ కూడా మనం మెయిన్ ఎవరి కోసం డిస్కస్ చేసుకుంటామంటే RUBP రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనమాట. ఈ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే ఫస్ట్ కార్బాక్సిలేషన్ చెందుతుంది అనమాట. రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది, ఫస్ట్ చేసే ప్రాసెస్ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేషన్ చెందుతుంది అనమాట.
ఇప్పుడు మనకి దీంట్లో ఒక ఆర్యూబీపీ రిబ్లోజ్ బిస్వాస్పేట్ని సింపుల్గా ఏమని పిలుచుకుంటాం మనం, ముద్దుగా ఆర్యూబీపీ అని పిలుస్తాం అనమాట. దీనికి కూడా మనం ఏం చేస్తాము, నీకు నేమ్ పెట్టాం, షార్ట్ ఫామ్లో ఆర్యూబీపీగా పిలుస్తాం. ఈ ఆర్యూబీపీ ఒక మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఒక వాటర్ మాలిక్యూల్ని అదేవిధంగా CO2ని ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. CO2ని అదేవిధంగా H2Oని. ఎవరు? వన్ ఆర్యూబీపీ మాలిక్యూల్. వన్ ఆర్యూబీపీ మాలిక్యూల్ ఇది ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని అదేవిధంగా వాటర్ని ఈ రెండు మాలిక్యూల్స్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేసి ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక అస్థిరమైన ఒక 6 మాలిక్యూల్స్ కలిగిన కార్బన్ మెటీరియల్గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఎలా ఫామ్ అవుతుంది? 6 మాలిక్యూల్స్ ఉన్న కార్బన్ మెటీరియల్గా. ఫస్ట్ కార్బాక్సిలేషన్ ప్రాసెస్లో జరిగేది ఒక ఆర్యూబీపీ మాలిక్యూల్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని అదేవిధంగా వాటర్ని రెండింటినీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది, 6 మాలిక్యూల్స్ కలిగిన ఒక కార్బన్ మెటీరియల్గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లో మనకి ఇది ఈ 6 కార్బన్ మాలిక్యూల్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది 2PGAగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇది ఏమవుతుంది, 2PGAగా ఫాస్ఫోగ్లిజరాల్డ్ యాసిడ్గా. ఏంటిది? ఫాస్ఫోగ్లిజరాల్డ్ యాసిడ్గా అది ఏమవుతుంది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఎలా చేంజ్ అయిపోయిందమ్మా, ఎలా కన్వర్ట్ అయిపోయింది, 2PGAsగా అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్గా, 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్గా. ఒక్కొక్క PGAలో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి అన్నమాట. ఈ 6 2 కదండి, 2PGAs కదా, అంటే 2PGAsలో ఒక్కొక్క PGAలో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 3 ఉంటాయి అన్నమాట. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో ఇవి 2 మాలిక్యూల్స్గా డివైడ్ అయింది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క PGAలో తీసుకుంటే విడిపోయింది కాబట్టి ఇది ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇప్పుడు ఈ చర్యలో మనకి ఈ కార్బన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది 2PGAsగా సపరేట్ అయిపోయింది కదా. ఈ సపరేట్ అవ్వడానికి మనకు ఒక ఎంజైమ్ అనేది ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ ఎంజైమ్ ఏమని పిలుస్తామంటే దీన్ని కార్బాక్సిలేజ్ ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అని పిలుస్తాం అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తాము, ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అని పిలుస్తాం అన్నమాట. ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అని పిలుస్తాం అనమాట. దీన్ని పూర్వం ఏమని పిలిచేవారంటే కార్బాక్సీ డిస్మ్యూటేజ్ అని పిలిచేవారు అనమాట. ఈ ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ని ఏమని పిలిచారు, పూర్వం ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ని కార్బాక్సీ డిస్మ్యూటేజ్. దీన్ని ఏమని పిలిచేవారమ్మా, ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ని పూర్వం అనమాట. అంతకుముందు ఓల్డ్ డేస్లో దీన్ని ఏమని పిలిచేవారంటే కార్బాక్సీ డిస్మ్యూటేజ్ అని పిలిచేవారు అనమాట. కార్బాక్సీ డిస్మ్యూటేజ్ అని పిలిచేవారు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనకి ఆర్యూబీపీ ఒక ఆర్యూబీపీ మాలిక్యూల్ ఇది ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా చూడగానే మీరు భయపడతారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఒక ఆర్యూబీపీ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ని అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఇది 6 కార్బన్ మాలిక్యూల్స్ కలిగిన మెటీరియల్గా ఇది ఫామ్ అవుతుంది. ఈ 6 కార్బన్ మెటీరియల్స్ కలిగిన ఈ మెటీరియల్ ఏమవుతుందంటే 2PGAsగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఈ 2PGAsలో 2PGA మీన్స్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఒక్కొక్క PGAలో 3 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇవి 2PGAగా సపరేట్ అయిపోవడానికి ఎవరు హెల్ప్ చేశారు,
ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్. దీన్ని మనం ఓల్డ్ డేస్ ఏమని పిలిచేవాళ్ళం, కార్బాక్సీ డిస్మ్యూటేజ్గా దీన్ని పిలిచేవాళ్ళం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఈ రియాక్షన్లో ఏం జరిగిందంటే ఈ CO2 మాలిక్యూల్ ఏదైతే ఉందో ఈ CO2 దేంట్లో అంటే PCA మాలిక్యూల్ ఏమవుతుందంటే ఈ CO2 కలిసిపోతుంది అనమాట. ఈ కలిసిపోవడాన్ని ఏమని పిలుస్తున్నామంటే కార్బన్ ఫిక్సేషన్ లేదా కార్బన్ ఎసిమిలేషన్గా పిలుస్తున్నాం. కార్బన్ స్థాపన లేదా కార్బన్ స్వాంగీకరణగా పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది ఈ PCA అణువులో ఇది కలిసిపోతుంది అనమాట. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో ఈ ఏదైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉందో మనకి ఈ రియాక్షన్లో దీంట్లో మిక్స్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ PCA మాలిక్యూల్లో మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ అయిపోవడాన్ని ఏమని పిలుస్తున్నామంటే CO2 ఫిక్సేషన్ లేదా CO2 ఎసిమిలేషన్గా పిలుస్తున్నాం అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి కెల్విన్ సైకిల్లో మెయిన్గా చెప్పుకునేది ఏంటి, CO2 ఎసిమిలేషన్ లేదా CO2 ఫిక్సేషన్ని మనం ఏమని పిలుస్తున్నాము కెల్విన్ సైకిల్గా చెప్తున్నాం అనమాట. లేదా C3 ప్లాంట్స్గా చెప్తున్నాం, లేకుంటే రిడక్టివ్ మనకి పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వేగా చెప్తాం అనమాట. ఓకేనా. CO2 ఫిక్సేషన్ లేదా ఎసిమిలేషన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అంటే PCAలో ఒక కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అయిపోవడాన్ని CO2 ఫిక్సేషన్ లేదా ఎసిమిలేషన్గా పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఈ 3 కార్బన్ మాలిక్యూల్స్గా PCA ఇక్కడ మనకి రిలీజ్ అయింది కదా, దీన్ని ఏమని పిలుస్తున్నామంటే ఈ CO2 ఫిక్సేషన్ లేదా ఎసిమిలేషన్లో ఈ PCA అనేది ప్రైమరీ ప్రోడక్ట్ అనమాట. PCA అనేది ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ప్రైమరీ ప్రోడక్ట్గా మనకి ఇక్కడ రిలీజ్ అయింది. ప్రైమరీ ప్రోడక్ట్. ఇలా ప్రైమరీ ప్రోడక్ట్గా PCA ఫామ్ అయ్యే ప్లాంట్స్ని ఏమని పిలుస్తామంటే C3 ప్లాంట్స్గా పిలుస్తాం అనమాట. PCA ప్రైమరీ ప్రోడక్ట్గా ఫామ్ అయ్యే ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ప్లాంట్స్ని ఫామ్ అయ్యే ప్లాంట్స్ని C3 ప్లాంట్స్ అని పిలుస్తాం అనమాట. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడే మొక్కలు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కలనే మనం C3 ప్లాంట్స్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనకు వచ్చిన సింపుల్గా C3 ప్లాంట్స్ అని ఇవ్వచ్చు, కెల్విన్ సైకిల్ అని ఇవ్వచ్చు, రిడక్టివ్ ఫాస్ఫేట్ పెంటోస్ పాత్వే అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఎలా ఇచ్చినా కానీ ఎస్ఐ క్వశ్చన్ మనం ఈజీగా రాయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు ప్రైమరీ ప్రోడక్ట్ ఏమొచ్చింది, PCA ప్రైమరీ ప్రోడక్ట్గా వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ మనకి RUBP అనేది మనకి రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అని చెప్తున్నాం కదా, ఈ RUBP అనేది RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఉంది కదా, RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ క్లోరోప్లాస్ట్లో చాలా రిచ్ అమౌంట్లో ఉంటుంది అనమాట. ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి RUBP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ హరిత రేణువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. క్లోరోప్లాస్ట్లో మనకి ఎక్కువగా ఇది ఉంటుంది అనమాట, ఎక్కువ పరిమాణంలో. అదేవిధంగా మనకి ఉన్నత శ్రేణి ఇక్కడ మొక్కల్లో 30% ఏమో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్స్లో 30% వరకు ఈ మనకి RUBP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. ప్రోటీన్లో 30% వరకు ఈ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ అని ఉంటుంది. ఉన్నత శ్రేణి మొక్కల యొక్క ప్రోటీన్లో 30% ఈ RUBP కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ దీంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. దీని యొక్క క్రియాశీలత అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే CO2 మీద బేస్ అయి ఉంటుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనకి ఈ RUBP కార్బాక్సిలేజ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అన్నది దేని మీద బేస్ అయి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క సల్ఫర్ మీద ఇది బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా కనుక ఫామ్ అవుతుంది అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ RUBP కార్బాక్సిలేషన్ ఏమవుతుందంటే కార్బాక్సిలేషన్ చర్య కాకుండా ఇది ఏం చేస్తుందంటే ఆక్సీకరణ చర్యను ప్రేరేపిస్తుంది అనమాట. కార్బాక్సిలేషన్ చర్యను కాకుండా RUBP ఎంజైమ్ ఏం చేస్తుంది మనకి ఆక్సిడేటివ్ రియాక్షన్ ఇది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కనుక తక్కువగా ఉన్నది అనుకోండి, తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మనకి రేషియో కనుక తక్కువగా ఉంటే ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో RUBP కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది కార్బాక్సిలేషన్ చర్య జరగడానికి హెల్ప్ చేస్తుంది కదా, అలా కాకుండా ఏం చేస్తుందంటే ఇది ఆక్సిడేషన్ మనకి రియాక్షన్ జరగడానికి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ ఇది ఎంకరేజ్ చేస్తుంది అనమాట. కార్బాక్సిలేషన్ జరగకుండా ఆక్సిడేషన్ జరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నామంటే ఈ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ని రుబిస్కోగా పిలుస్తున్నాం అనమాట.
రుబిస్కో అని పిలుస్తున్నాం అనమాట. ఆక్సిడేషన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్యుబిపిని రుబిస్కో అని పిలుస్తాం అనమాట. మనం సింపుల్ గా ఆర్యుబిపిని రుబిస్కో అని పిలిచేస్తూ ఉంటాం. ఎందుకు పిలుస్తాము అంటే సింపుల్ గా రుబిస్కో అని పిలిచేస్తూ ఉంటాం. ఆర్యుబిపిని రుబిస్కో అని ఎందుకు పిలుస్తామమ్మా అంటే ఇప్పుడు మనకి ఈ ప్లాంట్స్ లో రేషియో కార్బన్ డయాక్సైడ్ రేషియో కనుక మనకి డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆర్ఈపిపి కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే కార్బాక్సిలేషన్ రియాక్షన్స్ ప్లాంట్లో జరగకుండా ఆక్సిడేషన్ రియాక్షన్స్ ప్లాంట్స్లో జరిగేలాగా చేస్తుంది అనమాట. ఆక్సిడేషన్ రియాక్షన్స్ ప్లాంట్లో జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఇలా జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ ఆర్యుబిపిని మనం ఏమని పిలుస్తున్నాం, రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ని రుబిస్కోగా పిలుస్తున్నాం అనమాట. ఏమంటున్నాము, రుబిస్కోగా పిలుస్తున్నాం. ఓకేనా. ఇది మొత్తం కార్బాక్సిలేషన్ చర్యలు అనమాట. మొత్తం ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కార్బాక్సిలేషన్ రియాక్షన్స్. ఏదైతే మనకి ఆర్యుబిపి కార్బాక్సిలేషన్ రియాక్ట్ అయ్యి అది 2PGA మాలిక్యూల్గా సపరేట్ అయిపోయి ప్రైమరీ ప్రోడక్ట్ రావడాన్ని మొత్తం టోటల్గా మనం కార్బాక్సిలేషన్గా పిలుస్తున్నాం. రెండోది ఏంటంటే రిడక్షన్ అనమాట. రెండోది ఏంటి, క్షయీకరణం. సెకండ్ వన్ రిడక్షన్ అనమాట. ఇప్పుడు మనకి ఈ కార్బాక్సిలేషన్ చర్యల ద్వారా ఎవరు ఫామ్ అయ్యారు, 2PGA మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి కదా, అంటే PGA అణువులు ఫామ్ అయినాయి కదా. ఒక్కొక్క PGA మాలిక్యూల్లో 3 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు PGA అణువులు ఏమవుతుందంటే మనకి ఫోటో రియాక్షన్లో కాంతి రసాయన చర్యలో ఎవరు ఏర్పడతారంటే ఆల్రెడీ ఏటీపీ NADPH ఎలా ఫామ్ అయినాయి అంటే ఏటీపీ NADPH ఎలా ఫామ్ అయినాయి అంటే మనకి ఫోటో రియాక్షన్స్లో అవి ఫామ్ అయినాయి అనమాట. ఏటీపీ NADPH ఫోటో రియాక్షన్స్లో ఫామ్ అయినాయి అనమాట. ఇప్పుడు ఈ కాంతి రసాయన చర్యల్లో ఈ ఏర్పడిన ఏదైతే మనకి ఏటీపీ NADPH ఉందో ఈ ఏటీపీని NADPHని ఎవరు వినియోగించుకుంటారంటే ఎవరు యూజ్ చేసుకుంటారంటే ఈ PGA మాలిక్యూల్స్ యూజ్ చేసుకుంటాయి అనమాట. PGA మాలిక్యూల్స్ వీటిని యూజ్ చేసుకుంటాయి, ఏటీపీని NADPHని. ఈ PGA మాలిక్యూల్ ఏం చేస్తుందంటే వీటిని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఎవరిని, ఏటీపీని అదేవిధంగా NADPHని. ఏటీపీని NADPHని PGA మాలిక్యూల్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఈ యూజ్ చేసుకొని వినియోగించుకుని ఇది ఏమవుతుందంటే రిడక్షన్ చెందుతుంది అనమాట. ఏటీపీని NADPHని యూజ్ చేసుకొని ఈ PGA మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇది రిడక్ట్ అవుతుంది అనమాట. ఈ రిడక్ట్ అయ్యేటప్పుడు ఈ PGA ఏముందో ఈ PGA డైరెక్ట్గా NADPHని యూజ్ చేసుకోలేదన్నమాట. PGA ఏం చేసుకోలేదు, డైరెక్ట్గా NADPHని యూజ్ చేసుకొని రిడక్ట్ అవ్వలేదు. కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ ఏటీపీని వినియోగించుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. డైరెక్ట్గా NADPHని ఈ PGA యూజ్ చేసుకోలేదన్నమాట. మధ్యలో ఎవరిని యూజ్ చేసుకోవాలి, ఏటీపీని ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ఫస్ట్ యూజ్ చేసుకుంటుంది అనమాట. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ని ఫస్ట్ యూజ్ చేసుకుంటుంది అనమాట. యూజ్ చేసుకునేది ఎలాగా మనకి రిడక్ట్ అవుతుందంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ మాలిక్యూల్గా ఫాస్ఫోరిలేషన్ చెందుతుంది అనమాట. ఈ PGA ఎలాగ మనకి ఈ ఏటీపీని యూజ్ చేసుకొని ఎలా రిడక్ట్ అవుతుందంటే ఫాస్ఫోరిలేషన్ ఎలా చెందుతుందంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ మాలిక్యూల్గా అనమాట. BPGAగా ఇది కాస్త BPGAగా కార్బాక్సిలేషన్ చెందుతుంది. BPGA మీన్స్ ఏమని పిలుస్తున్నాము, 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్. దీన్ని ఏమని పిలుస్తున్నాము, 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ లేదా గ్లిసరిక్ యాసిడ్గా. బిస్ఫాస్ఫోగ్లిసరిక్ లేదా గ్లిసరేట్.
గ్లిజరేట్ ఆర్ గ్లిజరిక్ యాసిడ్. ఈ ఏదైతే మనకి పీజీఏ ఉందో ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏం చేసింది, డైరెక్ట్ ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఎవరు యూజ్ చేసుకుంది, ఏటీపీని యూజ్ చేసుకొని కార్బాక్సిలేషన్ చెందింది. ఈ కార్బాక్సిలేషన్ చెంది ఎలా కన్వర్ట్ అయింది, ఇది బీపీజీఏగా కన్వర్ట్ అయింది. బీపీజీఏ అంటే బీపీజీ మీన్స్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఆర్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనమాట. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ లేదా గ్లిజరేట్గా పిలుస్తున్నాం అనమాట దీన్ని. ఇప్పుడు మనకి ఇది ఈ విధంగా ఫాస్ఫోరిలేషన్ చెందడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఫాస్ఫోకైనేజ్ అనే ఎంజైమ్, ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఎవరు హెల్ప్ చేస్తున్నారమ్మా, ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్. ఇప్పుడు మనం చెప్పుకునే నేమ్స్ అన్ని కూడా ఈ సైకిల్లో ఉంటాయన్నమాట. డైరెక్ట్ సైకిల్ చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని నేను సైకిల్ వేయలేదు. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాసెస్ అంతా కూడా సైకిల్ ఫార్మేషన్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు బిస్ఫాస్ఫో 1,3-బిస్ఫాస్ఫో మనకి గ్లిజరేట్గా లేదా గ్లిజరిక్ యాసిడ్గా ఫామ్ అవడానికి ఎవరు హెల్ప్ చేశారు, కైనేజ్ అనే ఎంజైమ్, ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరేట్గా గ్లిజరిక్ యాసిడ్గా కార్బాక్సిలేషన్ చెందడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ మనకి 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ ఏటీపీని యూజ్ చేసుకుంది కదా, డైరెక్ట్గా యూజ్ చేసుకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు ఏటీపీ హెల్ప్ తీసుకుంది. ఏటీపీ హెల్ప్ తీసుకున్న తర్వాత ఇది 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరేట్గా ఇది కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఎన్ఏడిపిహెచ్ని ఇది యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఎంజైమ్ ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రేజినేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ట్రయోస్ బిఫాస్ఫేట్ డిహైడ్రేజినేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేస్తుంది. ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక ఎంజైమ్ ఏదో ఒక ఎంజైమ్ హెల్ప్ చేయాలి కదా. ఈ ఎంజైమ్ ఎవరంటే ఇక్కడ ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రేజినేజ్. ఎంజైమ్ ఎవరమ్మా ఇక్కడ ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రేజినేజ్ ఎంజైమ్ అన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ మనకి 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకోవడానికి వినియోగించుకోవడానికి ఈ ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఎంజైమ్ ఉపయోగించుకొని ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకుని ఇది ఏం చేస్తుందంటే రిడక్ట్ అవుతుంది అనమాట. 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకొని రిడక్ట్ అవుతుంది అనమాట. ఈ చర్యలో మనకి ఎవరు ఫామ్ అవుతారంటే పిఐ మీన్స్ అకర్బన ఫాస్ఫేట్ అనమాట. పిఐ అంటే ఏమని పిలుస్తున్నాము, అకర్బన ఫాస్ఫేట్ అంటున్నాం అనమాట.
ఎవరు రిలీజ్ అవుతున్నారంటే ఇక్కడ పిఐ రిలీజ్ అవుతుంది, అకర్బన ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ అకర్బన ఫాస్ఫేట్ ఇది ఎలాగ మనకి ఫాస్ఫోగ్లిసరిక్ ఆల్డిహైడ్ గా ఇది అనే చెక్ ఇది మనకి ఎలా ఫామ్ అవుతుంది, ఫాస్ఫోగ్లిసరేట్ ఆల్డిహైడ్ గా ఇది ఫామ్ అవుతుంది అనమాట. దీని ఏమని పిలుస్తాము, C3 అంటే ట్రయోజ్ షుగర్ గా పిలుస్తాం అనమాట, C3 గా పిలుస్తాం అనమాట. దీన్ని ఏమి రిలీజ్ అయింది, పిఐ ఒక అకర్బన ఫాస్ఫేట్ అనేది ఇది ఇక్కడ రిలీజ్ అయింది కదా, దీన్ని ఏమంటున్నామంటే మనం పీజీ ఆల్డిహైడ్ గా పిలుస్తాం అనమాట. ఏంటి, ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా పిలుస్తాం అనమాట. C3 గా పిలుస్తాం దీన్ని. ఏమని పిలుస్తాము, దీన్ని C3 గా పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఈ NADPH ని ఉపయోగించుకొని ఇది ఎలా ఫామ్ అయిందమ్మా, ఫాస్ఫో ఒక అకర్బన ఫాస్ఫేట్ గా ఫామ్ అయింది. ఈ అకర్బన ఫాస్ఫేట్ మనం ఏం పిలుస్తున్నాము, ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా పిలుస్తున్నాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే సింపుల్ గా PGALD గా పిలుస్తాం అనమాట. PGALD అంటే ఏంటి, ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ లేదా గ్లిసరాల్డిహైడ్ అని పిలుస్తాం. ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ లేదా గ్లిసరాల్డిహైడ్ గా పిలుస్తాం అనమాట. దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తాము, C3 షుగర్ గా పిలుస్తాం అనమాట. C3 షుగర్స్ అంటే మనకి ట్రయోజ్ షుగర్స్ గా పిలుస్తాం అనమాట. దీన్ని GAP లేదా C3 షుగర్స్ గా, ట్రయోజ్ షుగర్స్ లేదా GAP గా పిలుస్తాం అనమాట. GAP లేదా C3 షుగర్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ అర్థమైనట్టే కదా, ఇవి మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ NADPH ని యూజ్ చేసుకొని ఇది ఒక PI గా ఒక అకర్బన ఫాస్ఫేట్ గా చేంజ్ అయింది. ఈ అకర్బన ఫాస్ఫేట్ ఈ PI ని ఏమని పిలుస్తున్నాము, PGALD ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ లేదా C3 షుగర్స్ లేదా GAP గా పిలుస్తున్నాం అనమాట. ఇక్కడ ఇలా GAP గా ఇది కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేసిన ఎంజైమ్ ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రేషనేజ్ ఎంజైమ్ అనమాట. ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రేషనేజ్ ఎంజైమ్. ఇక్కడ వరకు ఓకే కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రియాక్షన్ లో ఏం ఫామ్ అయినాయి అంటే రెండు ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి అనమాట. ఏం ఫామ్ అయినాయమ్మా, రెండు ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. ఈ రెండు ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ లో కూడా మనకి ఏముంటాయంటే 5 కార్బన్ మాలిక్యూల్స్. దీంట్లో దేనికి ఉపయోగపడుతున్నాయంటే RUPP రీజనరేషన్ కి యూజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ ఇప్పుడు మనం పిలుస్తున్నాం కదా, PGALడిహైడ్ ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్, దీంట్లో దీన్ని ట్రయోస్ షుగర్స్ గా పిలుస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ రియాక్షన్ లో మనకి రెండు ట్రయోస్ ఫాస్ఫేట్స్ మాలిక్యూల్స్, రెండు ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అంటే ఒక్కొక్క ట్రయోస్ లో ఎన్ని ఉంటాయి, C3 అని పిలుస్తున్నాం. అంటే ఒక్కొక్క ట్రయోస్ మాలిక్యూల్ లో 3 కార్బన్స్ ఉంటాయి. రెండిట్లో కలిపితే ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి కదా. ఒక్కొక్క దాంట్లో అయితే ట్రయోస్ ఫాస్ఫేట్ లో 3 మాలిక్యూల్స్ ఉంటాయి. కార్బన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. కానీ ఇక్కడ మనకి రిలీజ్ అయినవి ఎన్ని రిలీజ్ అయినవి, 2 ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్. ఏంటమ్మా ఇక్కడ 2 ట్రయోస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ రిలీజ్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనకి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ 6 కార్బన్ మాలిక్యూల్స్ లో 5 కార్బన్ మాలిక్యూల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే RUPP రీజనరేషన్ కి యూజ్ అవుతాయి అన్నమాట. RUPP రీజనరేషన్ కి యూజ్ అవుతున్నాయి. RUPP రీజనరేషన్ కి ఎన్ని యూజ్ అవుతున్నాయి, ఈ ట్రయోస్ ఫాస్ఫేట్లు 2 ట్రయోస్ ఫాస్ఫేట్ లోనే 6 కార్బన్ మాలిక్యూల్స్ లో 5 కార్బన్ మాలిక్యూల్స్ దేనికి యూజ్ అవుతున్నాయి,
ఆర్యుబిపి రీజనరేషన్, ఆర్యుబిపి పునరుత్పత్తికి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక హెక్సోజ్ మాలిక్యూల్స్ తీసుకున్నామంటే ఒక హెక్సోజ్ మాలిక్యూల్స్ లో 6 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక హెక్సోజ్ మాలిక్యూల్ తీసుకుంటే దీంట్లో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి? 6 ఉంటాయి అన్నమాట. 6 కార్బన్ మాలిక్యూల్స్ ఒక హెక్సోజ్ లో ఉంటాయి అన్నమాట. హెక్సోజ్ లో 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఈ 6 CO2 అంటే ఇప్పుడు ఈ CO2 ఎన్ని టైమ్స్ CO2 6 మాలిక్యూల్స్ యూజ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏం జరగాలి? 6 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 మాలిక్యూల్స్ కి ఒక్కొక్క మాలిక్యూల్ కి ఒక్కొక్కసారి కార్బాక్సిలేషన్ చర్యలు అనేవి జరగాలన్నమాట. ఇక్కడ మనకి 6 ఒక హెక్సోజ్ తీసుకుంటే హెక్సోజ్ లో 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి కార్బాక్సిలేషన్ రియాక్షన్స్ కూడా ఎన్నిసార్లు జరగాలంటే 6 టైమ్స్ జరగాలన్నమాట. ఒక్కొక్క మాలిక్యూల్ కి ఒక్కొక్కసారి కార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఒక్కొక్క మాలిక్యూల్ కి ఎన్నిసార్లు జరుగుతుందమ్మా? ఒక్కొక్కసారి. అంటే 6 మనకి మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి కార్బాక్సిలేషన్ చర్యలు కూడా 6 టైమ్స్ జరగాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ 6 టైమ్స్ ఈ కార్బాక్సిలేషన్ చర్యలు జరగడానికి ఎవరు యూజ్ అవుతారంటే మనకి మొత్తం 6 RUBP 6 CO2 మనకి యూజ్ అవుతుంది అనమాట. 6 H2O మాలిక్యూల్స్ దీంట్లో పాల్గొంటాయి అనమాట. ఎవరెవరు పాల్గొంటారు? మొత్తం టోటల్గా 6 RUBP 6, అదేవిధంగా మనకి CO2 6, H2O 6. వీటిని 6 RUBP అనేది 6 CO2 6 H2O ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. 6 RUBP 6 CO2 6 H2O. అంటే ఇప్పుడు మనకి ఈ 6 టైమ్స్ ఈ కార్బన్ మాలిక్యూల్స్ కార్బాక్సిలేషన్ చెందడానికి ఎవరెవరు యూజ్ అవుతున్నారంటే 6 RUBP 6 CO2 6 H2O 6 H2O యూజ్ అవుతుంది అనమాట. అదే మనం సైకిల్ ఫార్మేషన్ లో వేసుకుంటాం. 6 RUBP 6 H2O 6 CO2 అనమాట. ఈ మనకి ఈ మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అంటే మొత్తం మనకి ఈ సైకిల్లో 12 PGA మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. టోటల్ గా సైకిల్ ఫార్మేషన్ అంతా జరిగేటప్పటికి దీంట్లో మనకి మాలిక్యూల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అనమాట? 12 PGA మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. 12 PGA ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫాస్ఫోగ్లిసరిక్ మాలిక్యూల్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 12 అనమాట. 12 ఏర్పడతాయి అనమాట. PGA అణువులు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి వీటి నుంచి 12 ఈ PGA మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి కదా. వీటి నుంచి మనకి 12 ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి మొత్తం టోటల్ గా RUBP రీజనరేషన్ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికి ఎవరు ఏర్పడుతున్నారన్న 12 PGA మాలిక్యూల్స్. ఈ 12 PGA మాలిక్యూల్స్ నుంచి ఎవరు ఏర్పడుతున్నారంటే 12 PGA ఆల్డిహైడ్ మాలిక్యూల్స్. ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి ఇప్పుడు మనకి ఎవరు ఉపయోగపడతారంటే ఇక్కడ 12 ATP అదేవిధంగా 12 NADPH అణువులు ఉపయోగపడతాయి అన్నమాట. PGA మాలిక్యూల్స్ ఆల్రెడీ ఫామ్ అయినాయి కదా. మొత్తం టోటల్ కెల్విన్ సైకిల్ లో మనకి ఎన్ని మనకి ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి 12 కదా. ఈ 12 నుంచి 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి 12 ATP అదేవిధంగా 12 NADPH మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట, వినియోగింపబడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ విధంగా మనకి
ఈ 12 ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ అణువుల్లో 10 అణువుల నుంచి ఏమో 6 RUBP అణువులు తిరిగి ఏర్పడతాయి అన్నమాట. ఇవి 12 మనకి ఆల్రెడీ వీటి నుంచి 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఏర్పడి ఎవరిని ఉపయోగించుకొని ఇవి ఏర్పడడానికి ఎన్ని యూజ్ అవుతున్నాయి? ATPలు 12, NADPHలు 12 ఏర్పడుతున్నాయి కదా. ఆల్రెడీ ఇప్పుడు మనకి 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి కదా. ఈ ఫామ్ అయిన మాలిక్యూల్స్లో 10 మాలిక్యూల్స్ నుండి 10 మాలిక్యూల్స్ని యూజ్ చేసుకుంటుంది. 10 మాలిక్యూల్స్ని దీంట్లో నుంచి 10 మాలిక్యూల్స్ ఓకేనా. ఈ మనకి ఈ 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి 12 ATP 12 NADPH యూజ్ అయింది కదా. ఈ 12 మాలిక్యూల్స్ నుంచి ఈ మనకి PC ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ 10 మాలిక్యూల్స్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే ఈ 10 మాలిక్యూల్స్ని RUBP తిరిగి ఏర్పడడానికి 6 RUBP ఫామ్ అవడానికి 10 మాలిక్యూల్స్ అనేవి ఉపయోగపడినాయి అనమాట. 6 మనకి రుబిస్కో ఫామ్ అవడానికి లేదా RUBP రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవడానికి 6 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవడానికి ఎన్ని మాలిక్యూల్స్ ఉపయోగపడి 10 PC ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ యూజ్ అయినాయి అనమాట. 10 PC ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ 6 RUBP ఫామ్ అవడానికి యూజ్ అయినాయి అనమాట. ఇప్పుడు మనకి 10లో 12లో 10 అయిపోయినాయి. ఇంకెన్ని మాలిక్యూల్స్ ఉంటాయి దీంట్లో? ఇంకా 2 మాలిక్యూల్స్ ఉంటాయి కదా. 10లో 12లో 10 అయిపోతే ఇంకా 2 మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ 2 మాలిక్యూల్స్ నుంచి ఒక హెక్సోజ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. 2 మాలిక్యూల్స్ నుంచి 2 PC ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ నుంచి ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ నుంచి ఎవరు ఫామ్ అవుతున్నారంటే ఒక హెక్సోజ్ ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అర్థమైనట్టే కదా. ఇప్పుడు మనకి 12 టోటల్గా కెల్విన్ సైకిల్లో 12 గ్లిసరాల్డిహైడ్ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి వీటి నుంచి 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఈ 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవడానికి 12 ATP 12 NADPH యూజ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మనకి 12 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. ఇందులో 10 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే 6 RUBP ఫామ్ అవడానికి ఎన్ని యూజ్ అవుతున్నాయంటే 10 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అనమాట. ఈ 10 మాలిక్యూల్స్ దేనికి ఉపయోగపడుతున్నాయంటే 6 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవడానికి యూజ్ అవుతున్నాయి. ఈ 12లో 10 అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ కాస్త దేన్ని ఫామ్ చేస్తున్నాయంటే హెక్సోజ్ మాలిక్యూల్ ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఇవి ఏం చేస్తున్నాయమ్మా? హెక్సోజ్ మాలిక్యూల్స్ని ఇది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైనట్టే కదా. ఇవి మనం సైకిల్ ఫార్మేషన్లో వేసుకునేవి. మీకు దీంట్లోంచి సపరేట్గా తీసి ఒక్కొక్కటి అర్థం కావడం కోసం ఏం చేస్తున్నానంటే సపరేట్గా ఒక్కొక్కటి తీసి చెప్పానమాట. మొత్తం సైకిల్ అంతా చూస్తే పెద్దగా కనిపిస్తుంది, బాబు ఇంత పెద్ద సైకిల్ ఉందంటే అనుకుంటారు కాబట్టి సపరేట్గా ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసి చెప్పాను. ఇప్పుడు మనకి 2 కంప్లీట్ అయింది. ఫస్ట్ వన్ కార్బాక్సిలేషన్, రెండవది రిడక్షన్. ఇంకా థర్డ్ వన్ కంప్లీట్ అవ్వాల్సింది ఏంటంటే రీజనరేషన్ ఆఫ్ RUBP. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ పునరుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫామ్ అయింది కదా. 6 రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయింది. 10 ఆల్డిహైడ్ ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ మాలిక్యూల్స్ నుంచి 6 RUBP ఫామ్ అయింది. 10 మాలిక్యూల్స్ యూజ్ చేసుకొని 6 RUBP ఫామ్ అయింది. ఇది మళ్ళా రీజనరేషన్ ఎలా జరుగుతుంది, ఈ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ రీజనరేషన్ అనేది ఎలా జరుగుతుందో మనం చూద్దాం అన్నమాట. దీంట్లో మనకి ఉన్న రియాక్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అసలు ఎవరు క్లాసెస్ అయితే చూడట్లేదు. మరలా క్లాస్కి వచ్చేటప్పుడు మాకు రన్నింగ్ నోట్స్లు రాయకపోతే మీకు చాలా గట్టి పనిష్మెంట్ ఉంటుంది. చూసేవాళ్ళు మాత్రం ఇది చూడని వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఓకేనా.
థ్యాంక్ యూ.